Hello guys, welcome back to my channel. Welcome to another vlog. సో ఇక్కడ వచ్చేసి మేము సౌత్ గోవాకి వెళ్తున్నాము మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి. వాళ్ళు సౌత్ లో ఉంటారు, మేము నార్త్ లో ఉంటాము. సో ఇక్కడ మేము ఆన్ ద వేలో బేతింకి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకుని తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మాకు సౌత్కి వెళ్ళడానికి 1 hour పట్టుద్ది. సో అందుకోసం మేము తినేసి ఇంకా కొంచెం మంచిగా బ్రేక్ తీసుకుని వెళ్ళాము. సో ఆఫ్టర్ 1 hour జర్నీ తర్వాత మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మా పెద్ద మమ్మీ వెల్కమ్ చేస్తుంది ఒక హక్తో, ఒక కిస్తో. సో ఇది ఒక సడన్ సర్ప్రైజ్, అంటే చెప్పకుండా వెళ్ళింటి మేము. సో ఆ నైట్ అలా గడిచేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, ఇది ఎర్లీ మార్నింగ్ మా అన్న వెళ్ళి బోటి ఇంకా క్రాబ్స్ తీసుకొచ్చిండే. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా క్రాబ్స్ ఇంకా బతికే ఉన్నాయి చూడండి. సో ఆ క్రాబ్స్ మా అన్న ఇంకా క్లీన్ చేసేసి లంచ్ కి అయితే ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేంత వరకు మేమైతే మా మామతో వీడియో కాల్ కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్ కి బోటి అండ్ చపాతి మా బ్రదరే కుక్ చేసిండే. సో అది అయితే తినేసి ఇంకా ఇదైతే లంచ్, బిర్యానీ అండ్ క్రాబ్ కర్రీ ఉండండి. సో మేమైతే మా లంచ్ కంప్లీట్ చేసేసి ఇంకా బీచ్ కి అయితే బయలుదేరేసాము. ఆ రోజు వెదర్ చాలా బాగుండే అండ్ వర్షం కూడా లేకుండే. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే బీచ్ కి బయలుదేరాం. ఇది వచ్చేసి వార్కా బీచ్, సౌత్ గోవాలో ఉంటది. ఈ బీచ్ అయితే చాలా బాగుండే. యాక్చువల్ గా నేనే ఫస్ట్ టైం విజిట్ చేసిన బీచ్ ఇది. అండ్ ఎవరన్నా గోవా విజిట్ చేస్తే మీరైతే ఖచ్చితంగా సౌత్ బీచెస్ అయితే విజిట్ చేయండి. బికాస్ సౌత్ బీచెస్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ ఎవరికన్నా గోవాకు స్పెషల్ గా పీస్ కోసం వస్తే మాత్రం సౌత్ గోవా ప్రిఫర్ చేయండి. బికాస్ క్రౌడ్ కూడా లేకుంటది అండ్ మీకు చాలా పీస్ఫుల్ గా ఉంటది. వెరెల్స్ నార్త్ గోవాలో చాలా అంటే చాలా క్రౌడ్ గా ఉంటది అండ్ మీకు అంత పీస్ కూడా ఉండదు. సో ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా సౌత్ గోవా అయితే విజిట్ చేయండి. బికాస్ ఇక్కడ చూడండి ఎవ్వరు ఉండరు, హార్డ్లీ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రోజు సండే కాబట్టి మేబీ అంత మంది ఉన్నారు. ఆ జనాలు కూడా ఉండరు అసలు సౌత్ గోవా బీచెస్ లో. సో ఎవరైనా వస్తే మాత్రం సౌత్ గోవా అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మా బ్రదర్ అప్పటి నుంచి వెతికి 2 క్రాబ్స్ అయితే పట్టుకున్నాడు. కానీ ఆ క్రాబ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇవి అయితే జస్ట్ ఫొటోస్ కోసం పట్టుకున్నాం అంతే. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసేసి మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి మా లగేజ్ అంతా తీసుకుని మళ్ళీ మా ఇంటికి స్టార్ట్ అయ్యాము. దట్స్ నార్త్ గోవా. సో ఇక్కడైతే మేము సౌత్ గోవా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు ఈవినింగ్ మేము పార్టీకి వెళ్దామని అనుకున్నాం. ఇక్కడ చూడండి మా రోడ్స్ ఎంత బాగున్నాయో. అసలు వర్షం పడితే ఇలాగే ఉంటాయి రోడ్స్. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్ చేసేసి ఇంకా మేమైతే పార్టీకి రెడీ అయిపోయాం. సో ఇక్కడైతే మేము తలసాకు బయలుదేరిపోయాము. సో కార్ పార్కింగ్ చేసేసి మేమైతే ఎంట్రీ తీసుకున్నాం. కానీ అక్కడ గెస్ట్ లిస్ట్ లో మా పేరు ఉంది కాబట్టి మా అన్న వెళ్ళి అడుగుతున్నాడు. అండ్ ఇక్కడైతే ఇలా ఎంట్రీ అయ్యాక మీకు ఇలా ఒక స్టాంప్ వేస్తారు. ఫస్ట్ లా ఇక్కడ బ్యాండ్ ఇస్తుండే చేతికి వేసుకోవడానికి, కానీ ఇప్పుడు బ్యాండ్ ఇవ్వట్లేదు, స్టాంప్ వేసిండ్రు. అండ్ ఇక్కడ మీరు ఎంట్రీ అయ్యి నంబర్ ని ఇక్కడ చూడండి. ఇది యాక్చువల్ గా మీకు ఒక డౌట్ రావచ్చు, అందరు హెడ్ ఫోన్స్ ఎందుకు వేసుకున్నారు. బికాజ్ ఇది ఒక సైలెంట్ పార్టీ. ఇక్కడ ఎక్కువ సౌండ్ చేయకూడదు కాబట్టి సైలెంట్ పార్టీ జరుగుతుండే ఆ రోజు. అందుకోసం అని చెప్పేసి హెడ్ ఫోన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మేము వచ్చినామని జ్యూసెస్, పాస్తా అవన్నీ ఆర్డర్ చేసుకుని ఇంకా ఫుల్ గా డాన్స్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి మా అన్న వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ స్వాగ్ లో ఉన్నాం ఆ రోజు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు నైట్. ఇంకా అండ్ అన్ని పబ్స్ కంటే తలసా చాలా బాగుంటది సీరియస్ గా. సెలబ్రిటీస్ కూడా అందరూ తలసాకు వచ్చి పార్టీస్ చేసుకుంటారు. బికాజ్ గోవాలో చాలా ఫేమస్ అని అంటే తలసానే. సో అరౌండ్ 3-3:30కి అయితే పార్టీ అయిపోయింది. అండ్ ఇక్కడ మేమైతే హెడ్ ఫోన్స్ సబ్మిట్ చేస్తున్నాం వాళ్ళకు. అండ్ ఇక్కడ హెడ్ ఫోన్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే హిల్ టాప్ కి వెళ్ళాము. యాక్చువల్ గా నైట్ లో హిల్ టాప్ చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది అండ్ చాలా బాగుంటది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాగటూర్ హిల్ టాప్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కూర్చుని అలా అలా కొన్ని మాట్లాడుకుని ఇంకా 1 hour ఆడనే కూర్చున్నాం జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ గురించి. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుండే. ఇంకా 4 అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే తినడానికి వెళ్ళాము. బికాస్ మాకు చాలా ఆకలి అవుతుండే అండ్ మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. సో అందుకోసం మేము ఆ రెస్టారెంట్ లో ఆగేసి ఇంకా ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం కిచిడి, ఇంకా ఇదైతే ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నట్టు. ఇంకా నాకు నూడిల్స్ కావాలని నేను నూడిల్స్ విత్ ఎగ్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ తినేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చే వరకు మాకు ఆల్మోస్ట్ 5 o'clock అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.